కొడుకులు చంపిరట పాపం తండ్రిని. ఇగో కొడుకులు కాదు కర్కోటకులు. పొలం తాకట్టు పెట్టి తండ్రి తెచ్చిన డబ్బుతో బెట్టింగ్లు ఆడిండట. బెట్టింగ్లకి డబ్బులు ఖర్చు పెట్టిండట. ఆ సొమ్ము పదే పదే అడుగుతున్నాడు అని గొంతులో పొడిచి చంపేసిరట. ఎవరిని? కొడుకు తండ్రిని చంపిండు. మరో చోట భూమి రిజిస్ట్రేషన్ చేయట్లేదని గొడ్డలి వేటుతో తండ్రి ప్రాణం తీసిన వైనం. హైదరాబాద్ సూర్యాపేట జిల్లాలో అమానవీయ ఘటనలు. అంటే ఇక తండ్రి లేదు, అమ్మ లేదు, అన్న లేదు, చెల్లి లేదు, అక్క లేదు, ఏమీ లేదు. ఇక మన స్వార్థము మనం అంతే. ఇక హనుమంత్ అనే ఈ తండ్రి చనిపోయిండట. పొలం తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బుతో పందాలు కాసి నష్టపోయిన కొడుకు తండ్రి పదే పదే డబ్బులు అడుగుతున్నాడని కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతులో పొడిచి హత్య చేసిందట. తన పేరిట భూమి రిజిస్ట్రేషన్ చేయడం లేదంటూ నాన్నను గొడ్డలతో నరికి హతమార్చాడో తనయుడు. ఈ అమానవీయ ఘటనలు రాజధాని హైదరాబాద్ సూర్యాపేట జిల్లాలో జరిగినాయి. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం కోతులకుంట తాండాకు చెందిన కేతావత్ హనుమంతు 37 ఇయర్స్ ఆయన చిన్నపిల్లడు, చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నట్టుండు. భార్య జములమ్మ ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిరట. గచ్చిబౌలి ఎన్టీఆర్ నగర్లో ఉంటున్న వీరికి రవీందర్ అని ఓ 19 ఏళ్ల కొడుకు, సంతోష్ అనే ఇంకో కొడుకున్నారు. హనుమంతు మేస్త్రిగా పనిచేస్తుండే హైదరాబాద్లో. రవీందర్ ఇంటర్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నాడు. కొన్నాళ్ళుగా బెట్టింగ్ ఆడుతూ డబ్బులు పోగొట్టుకున్నాడు. ఇటీవల అప్పులు పెరిగిపోయినాయి. కుమారుడి ఉన్నత విద్యకు డబ్బులు లేక హనుమంతు 2 నెలల కింద సొంతూరులో ఉన్న భూమిని తాకట్టు పెట్టి 6 లక్షలు తెచ్చిండు. ఈ సొత్తుపైన కన్నేసిన రవీందర్ డబ్బు బ్యాంకు ఖాతాలో వేస్తే భద్రంగా ఉంటుందని నెల కిందట ఒక 2.5 లక్షలు ఖాతాలో జమ చేసుకున్నాడు. దాన్ని బెట్టింగ్ యాప్ల్లో పెట్టి మొత్తం పోగొట్టుకున్నాడు కొడుకు. బ్యాంకు ఖాతాలో వేసిన డబ్బు విత్డ్రా చేద్దామని తండ్రి ఇటీవల అడగ్గా స్నేహితుడికి ఇచ్చానని త్వరలోనే తెస్తాను అని చెప్పిండట. ఈ విషయంలో ఇంట్లో గొడవలు జరిగినాయి. అదను కోసం చూస్తున్న రవీందర్ మంగళవారం మధ్యాహ్నం తండ్రి డబ్బు గురించి అడగ్గా స్నేహితుడు ఇచ్చేందుకు వస్తున్నాడంటూ ఎన్టీఆర్ నగర్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకుపోయిండట. తండ్రి పాపం కొడుకు తీసుకుపోతున్నాడు. ఏం ఘోరం ఇది. తన స్నేహితుడు డబ్బులతో పాటు సర్ప్రైజ్ ఇస్తాడు అని కండ్ల గంతలు కట్టిండట. ఇదెక్కడ లొల్లిరా నాయన. డబ్బులు తీసుకొస్తున్నాడు డాడీ, నీకు సర్ప్రైజ్ అని చెప్పి కండ్ల గంతలు కట్టిండట. పాప అమాయకుడు కొడుకే కదా, మళ్ళీ పక్కన నన్ను చంపుతాడనో ఇంకేదన్నా చేస్తాడో అసలు అనుమానం రావడానికి కూడా అవకాశమే లేదు కదా తండ్రికి. మాటల్లో పెట్టిండు. అప్పటికే తెచ్చుకున్న కత్తితో హనుమంతు గొంతులో పొడవడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పగూలిపోయాడు. ఎన్టీఆర్ నగర్లో ఉండే బాబాయ్ రమేష్కు ఫోన్ చేసి నాన్న ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పిండట. కుటుంబ సభ్యులు నిజమే అని భావించి అంత్యక్రియలకు మృతదేహాన్ని కోతులకుంట తాండాకు తీసుకెళ్లిరట. గ్రామ పెద్దలకు హనుమంతు మరణం మీద అనుమానంతో రవీందర్ను గట్టిగా ప్రశ్నించడంతో హత్య చేసినట్టు అంగీకరించిందట. వారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. వివరాలు సేకరించిన పోలీసులు మంగళవారం అర్ధరాత్రి గచ్చిబౌలి ఠాణాకు సమాచారం ఇచ్చారు. ఇక్కడికి వచ్చాక నిందితుని అదుపులోకి తీసుకుని విచారించగా ఆన్లైన్ బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నట్లు తండ్రి పదే పదే ప్రశ్నించడంతో హతమార్చినట్టుగా రవీందర్ అంగీకరించిండు. బండిపై వస్తుండగా దారి కాచి మోతె మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మెరబోయిన పొట్టి వెంకన్న, ఈయన ఓ తండ్రి, ఆయన వయసు 58 సంవత్సరాలు. ఆయనకి 2 కొడుకులు, ఓ బిడ్డున్నది. భార్య కొన్ని నెలల కింద అనారోగ్యంతో చనిపోయింది. ఇటీవల తన పేరిట ఉన్న 3 ఎకరాల భూమిలో ఎకరం కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్ చేసిండట. మరో ఎకరం భూమి అమ్మకానికి పెట్టిండట. ఉన్న భూమినంతా తనకు మిగిల్చకుండా తండ్రి కాజేస్తాడేమో అని పెద్ద కొడుకు గంగయ్య కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో తండ్రి పెద్ద కుమారుడి మధ్య భూమి రిజిస్ట్రేషన్ విషయమైన కొన్ని నెలలుగా వివాదం నెలకొంది. కొడుకు మీద తండ్రి కేసు పెట్టిండట. ఈ విషయమై ఇద్దరు బుధవారం పోలీస్ స్టేషన్ పోయిరట. మామిళ్లగూడెం నుంచి స్వగ్రామం నాగయ్యగూడానికి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న తండ్రిని కుమారుడు విభలాపురం గ్రామ సమీపంలో కాపుగాసి గొడ్డలతో నరికేసిండట. సమాచారం అందుకున్న పోలీసులు వెంకన్నను సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు. ఇట్లా తయారయ్యారు కొడుకులు. చూడురి ఏంది దారుణం. ఈ బెట్టింగ్ల వల్ల ప్రాణాలు తీసుకునేది ఒక భాగం పిల్లలు పాపం. ఇప్పుడు ఏకంగా తండ్రి ప్రాణమే తీసి ఊకే పైసలు అడుగుతుందని.